6 అంగుళాల ఎత్తు, 58 కేజీల బరువు, ఉక్కులాంటి కండరాలతో కంటికి కూడా కనిపించడు. అంతే మెరుపు వేగంతో ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా సరే ఒక్క దెబ్బతో మట్టి కనిపించగల ధీరుడు. కుంఫు, కరాటే లాంటి విద్యలకు నేర్చుకునే వారికి ఆరాధ్య దైవం. అతడే మార్షల్ ఆర్ట్స్ వీరుడు బ్రూస్లీ. అసలు బ్రూస్లీ పోరాట యోధుడిగా మారడానికి కారణమేంటో, ఆ రోజుల్లో ఆయన్ని ఓడించగలిగే వాడే లేడంటే ఆయన పవర్ ఎలాంటిదో మనం అర్థమవుతుంది. కానీ అంతటి శక్తివంతుడు కేవలం 32 ఏళ్లకే ఎలా మరణించాడు? అసలు ఒక సామాన్యమైన కుర్రవాడు ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమలో యాక్షన్ హీరోగా, ఒక కరాటే యోధుడిగా ఎలా మారాడో ఈ వీడియోలో చూద్దాం. బ్రూస్లీ 1947 నవంబర్ 27న జన్మించాడు. ఆయన పుట్టిన కొంతకాలం తర్వాత ఆయన కుటుంబం అమెరికా నుండి హాంకాంగ్ వచ్చేశారు. బ్రూస్లీ నాన్నగారు సినిమాలో నటించేవారు. ఆయన బ్రూస్లీని కూడా అప్పుడప్పుడు షూటింగ్ కి తీసుకెళ్లేవారు. దాంతో బ్రూస్లీకి చిన్న వయసులోనే సినిమాలో నటించే అవకాశం దక్కింది. అలా నటనతో పాటు బ్రూస్లీ డాన్స్ కూడా నేర్చుకున్నాడు. ఇది ఇలా ఉండగా అప్పట్లో హాంకాంగ్ లో మాఫియాలో ముఠాలు, గ్యాంగులు పాలించేవి. అక్కడ బ్రతకడం చాలా కష్టంగా ఉండేది. అప్పుడు బ్రూస్లీకి 14 ఇయర్స్. ఒకసారి స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా ఒక గ్యాంగ్ బ్రూస్లీతో గొడవ పడి బ్రూస్లీని కొట్టారు. ఆ సంఘటనే బ్రూస్లీని మార్షల్ ఆర్ట్స్ చేసేలా చేసింది. తనని తాను రక్షించుకోవడం కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని అనుకున్నాడు. అప్పట్లో నెంబర్ 1 అయినటువంటి ఆయన దగ్గర బ్రూస్లీ కుంఫు నేర్చుకున్నాడు. స్కూల్లో ఆ బ్యాచ్ వారు మళ్ళీ బ్రూస్లీ పైన దాడికి దిగారు. కానీ ఇంతకు ముందులా కాదు. ఈసారి గొడవలో ఒకటి పళ్ళు ఊడిపోయేలా, మరొక చెయ్యి విరిగిపోయేలా బ్రూస్లీ వాళ్ళని చితక్కొట్టాడు. ఇంకోసారి బ్రూస్లీ గొడవకు దిగితే జైల్లో పెడతామని పోలీసులు బ్రూస్లీ తండ్రిని హెచ్చరించారు. అయితే ఈ మాఫియా గ్యాంగ్ నుండి దూరంగా ఉంచడం కోసం ఆయన తల్లిదండ్రులు 18 ఏళ్ల వయసున్న బ్రూస్లీని కాలిఫోర్నియాలోని తన స్నేహితుల ఇంటికి పంపివేశారు. మళ్ళీ పుట్టిన ప్రదేశానికి వచ్చాడు బ్రూస్లీ. మొదట ఒక రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేశాడు. కొంతకాలం తర్వాత యూనివర్సిటీ కోర్స్ జాయిన్ అయ్యాడు. అక్కడ చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేసేవాడు. ఆ మార్షల్ ఆర్ట్స్ కారణంగానే కాలేజీలో బ్రూస్లీ క్రేజ్ పెరిగిపోయింది. ఎంతో మంది స్నేహితులు బ్రూస్లీ దగ్గరికి కరాటే నేర్చుకోవడానికి ఆసక్తి చూపించేవారు. అలా స్నేహితుల కోరిక మేరకు చదువుకుంటూనే 1963లో జెన్ఫాన్ కుంఫు అనే మార్షల్ ఆర్ట్స్ ని ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాడు. కొంతకాలం తర్వాత తన కాలేజీ స్నేహితుడు అనేటువంటి ఆమెని ప్రేమించి 1964లో పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల్లోనే బ్రూస్లీ అమెరికాలో తన 2వ స్కూల్ ని కూడా స్టార్ట్ చేశాడు. తనకు తెలిసిన కరాటే, కుంఫు, బాక్సింగ్ వీటినన్నింటినీ కలిపి ఒక కొత్త రకం కోర్సుని ప్రవేశపెట్టాడు. ఒకసారి హెడ్ పార్కర్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలో బ్రూస్లీ ఇచ్చిన 1 పంచ్ తో అప్పట్లో ఒక సంచలనం. దాంతో బ్రూస్లీ ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడు. బ్రూస్లీ 1 అంగుళం నుండి పంచ్ వేస్తే అవతల వ్యక్తి 5 నుండి 6 అంగుళాల అవతల పడేవారు. మీ చేతిలో ఒక కాయిన్ ఉంచుకొని మీ చేతిని మూసేలోపు చేతి నుండి ఆ కాయిన్ తీసేయగలడు. చాప్ స్టిక్స్ ను ఉపయోగించి గాల్లో ఎగిరే బియ్యంని కూడా పట్టుకోగలడు. ఇలా 1 2 మనిషి చేయలేడు అనే పనులన్నీ బ్రూస్లీ చేసి చూపించాడు. 1965లో బ్రూస్లీకి కొడుకు పుట్టాడు. అయితే బాబు పుట్టిన 1 వారంలోనే బ్రూస్లీ తండ్రి గారు చనిపోయారు. తర్వాత చాలా మంది హీరోలకి మార్షల్ ఆర్ట్స్ కు కోచ్ గా జాయిన్ అయ్యారు. 1970లో ఒకసారి వెయిట్ లిఫ్టింగ్ చేస్తుండగా బ్రూస్లీ వెన్నెముక బాగా దెబ్బతింది. దాంతో డాక్టర్లు ఇక బ్రూస్లీ మార్షల్ ఆర్ట్స్ చేయలేడు అని నిర్ధారించారు. వాళ్ళు చెప్పింది తప్పు అని నిరూపిస్తూ బ్రూస్లీ కొన్ని రోజులకే మళ్ళీ మార్షల్ ఆర్ట్ లోకి వచ్చాడు. బ్రూస్లీ ఒక రోజుకి 2000 పంచులు, 1000 కిక్కులు, 5 కిలోమీటర్ల పరుగు, ఇలా మార్షల్ ఆర్ట్స్ ని విపరీతంగా ప్రాక్టీస్ చేసేవాడు. అంతేకాదు తన కొడుకు కూడా చిన్న వయసు నుండి మార్షల్ ఆర్ట్స్ నేర్పించేవాడు. కొంతకాలానికి బ్రూస్లీకి కూతురు కూడా పుట్టింది. తర్వాత బ్రూస్లీ హాంకాంగ్ కి వెళ్లిపోయాడు. అక్కడ రేమండ్ లో ఒక నిర్మాతతో పరిచయం ఏర్పడింది. అతనితో కలిసి తీసిన ద బిగ్ బాస్ అనే సినిమాకి ఆసియాలో అన్ని బాక్స్ ఆఫీసులు రికార్డు బద్దలు కొట్టింది. బ్రూస్లీ సినిమాలు చేస్తే ఫైట్లు కెమెరాలో కనిపించినంత వేగంగా ఉండేవట. అందుకోసమే ఆ సీన్లను స్లో మోషన్ లో చూసి చూపించేవారు. అంటే బ్రూస్లీ స్పీడ్ ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. ది బిగ్ బాస్ హిట్ తో బ్రూస్లీ ఇంటర్నేషనల్ స్టార్ గా మారాడు. అలా తనకు వచ్చిన స్టార్డమ్ తో సంతృప్తి పడిపోలేదు, మరింత కష్టపడ్డాడు. తర్వాత తీసిన ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ అనే సినిమాలో మొట్టమొదటిసారిగా అంతకు ముందు ఏ సినిమాలో చూడని ఒక కొత్త లెవెల్ ని చూపించాడు. మళ్ళీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ బద్దలు కొట్టేసింది.
ప్రపంచంలోనే గొప్ప యాక్షన్ ఫిల్మ్ స్టార్ గా మారాడు. వార్నర్ బ్రదర్స్ తో కలిసి ఎంటర్ ద డ్రాగన్ అనే సినిమా తీశాడు. ఇది రిలీజ్ అవ్వడానికి కొద్ది రోజులు ఉందనగా బ్రూస్లీ తన తర్వాతి సినిమా గేమ్ ఆఫ్ ది డెత్ అనే సినిమా గురించి ఆ సినిమాలోని హీరోయిన్ అయినటువంటి ఇంట్లో చర్చిస్తూ ఉండగా బ్రూస్లీకి విపరీతమైన తలనొప్పి వచ్చింది. దాంతో ఒక టాబ్లెట్ వేసుకున్నారు. ఆ టాబ్లెట్ వేసుకోగానే గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. అయితే ఇంకా లేవలేదు. ఎంతసేపటికి లేగలేకపోవడంతో హాంకాంగ్ లోని ఒక హాస్పిటల్ కు తరలించారు. కానీ ఏం లాభం? 1973 జూలై 20వ తేదీన 32 ఏళ్ల వయసులో బ్రూస్లీ కన్ను మూశాడు. ప్రపంచాన్ని అంతా కుదిపేసిన వార్త అది. ఆయన ఎంతో కష్టపడి తీసిన ఆయన కెరీర్ లోని అతిపెద్ద సినిమా అయినటువంటి ఎంటర్ ద డ్రాగన్ సినిమా రిలీజ్ అవ్వడానికి ఒక వారం రోజు ముందుగానే ఆయన మరణించారు. బ్రూస్లీ చనిపోవడానికి కారణం సెలబ్రేట్ ఎడిమా అని, అంటే తలనొప్పి తగ్గడానికి ఆయన వేసుకున్న ఒక టాబ్లెట్ వికటించి మెదడులో నీరు చేరి మెదడు వ్యాపు వ్యాధితో గురవడంతో చనిపోయాడని డాక్టర్లు తేల్చేశారు. అయితే బ్రూస్లీ మరణం వెనకాల ఇప్పటికీ ఎన్నో అనుమానాలున్నాయి. బ్రూస్లీ మీద కోపంతో ఉన్న హాంకాంగ్ గ్యాంగ్లీ గాని, చైనా మార్షల్ ఆర్ట్స్ కి సీక్రెట్ ని కానీ ప్రపంచమందరికీ చెప్పకూడదనే కోపంతో కొంతమంది మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ ని గాని చాలా తక్కువ సమయంలోనే ఎంతో పేరు సంపాదించుకున్నాడని అసూయతో సినీ పరిశ్రమలోనే కొంతమంది మాఫియాతో చేతులు కలిపి బ్రూస్లీని చంపించి ఉంటారని ఎన్నో అనుమానాలున్నాయి. బ్రూస్లీ అంత్యక్రియలు జరుగుతున్న సమయం అది. హాంకాంగ్ రోడ్లన్నీ జనాలతో నిండిపోయాయి. కొన్ని వేల మంది జనం ఆయన అంత్యక్రియలో పాల్గొన్నారు. బ్రూస్లీ గొప్ప ఫైట్ నిర్మాతయే కాదు, గొప్ప ఫిలాసఫర్ కూడా. తూర్పు మరియు పశ్చిమ దేశాల మధ్య సంస్కృతి సాంప్రదాయాలను కలిపిన మొట్టమొదటి హీరో అతను. ఆయనకున్న ప్యాషన్ మరియు టాలెంట్ ఆయన్ని ద గ్రేట్ యాక్షన్ ఫిల్మ్ స్టార్ గా మార్చాయి. ఎన్ని సంవత్సరాలు గడిచినా మళ్ళీ అలాంటి వీరుడు గాని నటుడు గాని రాలేదు. అందుకే టైమ్స్ ఆఫ్ మ్యాగజైన్ లో బ్రూస్లీని 20వ శతాబ్దంలో అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఒకరిగా చేర్చింది. కేవలం బ్రూస్లీని ఆదర్శంగా తీసుకునే కరాటీ, కుంఫు నేర్చుకున్న యువకులు ఎంతో మంది ఉన్నారు. ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఆయన చేసిన ఫైట్స్, చెప్పిన ఫిలాసఫీలు, నేర్పిన విద్యలని ఇప్పటికీ లోకం గుర్తు పెట్టుకుంటుంది. అంత చిన్న వయసులోనే ప్రపంచంలో చెరగని ముద్ర వేసుకున్న బ్రూస్లీ జీవితం మనందరికీ ఆదర్శం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.